తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వేడుకలు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మ్యాకల ఎల్లయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చంద్రుతి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జయశంకర్ చిత్రపటానికి ఎల్లయ్యతో పాటు కేడీసీసీ డైరెక్టర్ జలగం కిషన్ రావు తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. స్వరాష్ట్ర సాధనలో జయశంకర్ చేసిన సేవలను స్మరిస్తూ జోహార్ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ 3 తరాల ఉద్యమానికి ఊపిరిలూదిన స్వరాష్ట్ర స్వాత్మికుడు, అలుపెరుగని పోరాట యోధుడు, 4.5 కోట్ల తెలంగాణ ప్రజానీకం గర్వించే అభినవ గాంధీజీ జయశంకర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మాజీ ఏఎంసీ చైర్మన్లు డప్పుల అశోక్, ఏనుగుల శ్రీనివాస్, నాయకులు బైరగొని రమేష్, ఎండి ఇస్మాయిల్, గండ్ర లక్ష్మణరావు, కొమ్ము రమేష్, మార్త గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జోహార్ జయశంకర్ సారుకు, జోహార్ జోహార్, జోహార్ జయశంకర్ సారుకు, జోహార్ జోహార్. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ సాధన కోసం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం జయశంకర్ గారు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించుకోవడమైంది. తెలంగాణనే ఏకైక ఎజెండాగా 1971 నుంచి మలిదశ ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వంలో నీళ్లు, నియామకాలు, నిధులు సాధనగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు ప్రొఫెసర్ జయశంకర్ గారు కేసీఆర్ గారిని ముందుండి ఒక శ్రీకృష్ణుడి మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుని వలె కేసీఆర్ అర్జునుడి పాత్ర పోషిస్తే జయశంకర్ గారు శ్రీకృష్ణుని పాత్ర పోషించినట్లు ఇరువురి ఆలోచన, అభిప్రాయం, సంకల్పం మేరకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 10 ఏళ్ళు దేశంలోనే ఒక సస్యశ్యామల రాష్ట్రంగా నీళ్లు, నిధులు, నియామకాలు, సంక్షేమం, అభివృద్ధి అన్ని రంగాల్లో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు పనిచేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే రాష్ట్రంగా తీర్చిదిద్ది ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఏదైతే కలలు కన్న జయశంకర్ గారి కన్న కలలను కేసీఆర్ గారు నిజం చేయడంతో పాటు వారి ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేయడం, కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఇక్కడ చిలిమెడ గారి నాయకత్వంలో వేములవాడ కాన్స్టిట్యూన్సీలో చంద్రుతి మండల బీఆర్ఎస్ శ్రేణులు ఎల్లవేళలా పనిచేస్తాయని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ జయశంకర్ గారి జీవితం తెలంగాణకు అంకితం. ఆయన జీవిత ఆశయం నా తెలంగాణ, నా నీళ్లు, నా నిధులు అని చెప్పి ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు. ఆయన గౌరవనీయులు పెద్దలు ప్రథమ ముఖ్యమంత్రి అయినటువంటి మన కేసీఆర్ గారికి ఒక కుడిభుజంగా ఉండి 14 సంవత్సరాల ఉద్యమాన్ని ఎట్లా నడపాలి అని చెప్పి ఒక గురువుగా ఉండి నడిపించినటువంటి ప్రదాత జయశంకర్ గారు. వారిని మనం బతికినన్ని రోజులు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పటికీ కూడా మన నాయకులందరం కలిసి ఇలాంటి జయంతులు కానీ, వర్ధంతులు కానీ ఎలాంటి అయినా వారికి జరపాల్సిన అవసరం ఉందని వారు చెప్పడం, మనం కూడా ప్రతి తెలంగాణ బిడ్డ ఆయనను మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. మలిదశలో మరియు తొలిదశ, మలిదశ ఉద్యమాలను తెలంగాణ సాధననే తన జీవిత లక్ష్యంగా సేవలు చేస్తూ తెలంగాణ సాధనలో ముఖ్య భూమికను పోషించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిని జరుపుకోవడం చాలా సంతోషకరం. ఆయన ఆశయ సాధనల కోసము బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో తూచా తప్పకుండా మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు అనేది ఎప్పుడైతే గో బ్యాక్ సాంబార్ అనే నినాదంతో మొదలుపెట్టినటువంటి ఉద్యమం తెలంగాణ సాకారం అయిన తర్వాత కూడా దాన్ని రుజువు చేసి కేసీఆర్ గారి తెలంగాణ జాతిపిత అయినటువంటి మన జయశంకర్ సారి ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ 10 సంవత్సరాలు సబ్బండ వర్గాలకు పరిపాలన సుభిక్షమైనటువంటి పరిపాలన అందించడం జరిగింది. కానీ ఈరోజు మన నీళ్లను ఇంకొకరికి తాకట్టు పెట్టుకుంటూ, ఇంకోళ్ళు ఇచ్చినటువంటి నియామకాలను మాయాన్ని చెప్పుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఎల్లదీస్తున్నది. ఇది ప్రజలు ప్రతిదీ కూడా పరిశీలిస్తున్నారు. జయశంకర్ సార్ గారి ఆయన ఆశయ సాధనాలను మళ్ళీ
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనసాగిస్తూ మన ఆశయాలను తెలంగాణ ఆశయాలను సాధించాలని ఆయన కృషిని ఎప్పటికీ ఎల్లవేళలా గుర్తు చేసుకుంటూ